హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ చూడబోతున్నాము. లాస్ట్ వీడియోలో నేను ఆపరేటర్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చెప్పాను. దానిలో ఫస్ట్ ఆపరేటర్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో మనం, దట్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే, ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమి చూద్దాం. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ మనకి అయితే మన మ్యాథమెటిక్స్ లో ఉంటాయో, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ లేకపోతే డివిజన్ సింబల్ కానీ పర్సంటేజ్ సింబల్ కానీ ఇవన్నీ సింబల్స్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కింద వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మనకి అడిషన్ ఆపరేటర్ అంటాం, సో మైనస్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్ అంటాం, మల్టిప్లికేషన్ ఆపరేటర్ అంటాం, డివిజన్ ఆపరేటర్ అంటాం. సో మనకి ఈ డివిజన్ ఆపరేటర్ అనేది మనకి సి లాంగ్వేజ్ లో ఎందుకు వాడతాం అంటే క్వశ్చన్ రావడానికి. సో క్వశ్చన్ అంటే ఏంటి, మన మ్యాథమెటిక్స్ లో మనకి ఏదైతే మనకి ఆన్సర్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూసుకుంటే మనం ఎప్పుడైతే 4/2 సపోజ్ 2 చేస్తున్నాం అనుకోండి, 4/2 చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. కానీ క్వశ్చన్ మనకి 2 వస్తుంది. అంటే మనకి 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ వెళ్తుందో దాన్ని మనం కోఫిషియంట్ అంటాం. సో ఆ కోషంట్ రావడానికి మనం ఈ డివిజన్ సింబల్ అనేది వాడతాం. సో ఈ పర్సంటేజ్ సింబల్ ఏమంటాం మనము సి లాంగ్వేజ్ లో అంటే, దాన్ని మనం మోడ్యులస్ ఆపరేటర్ అంటాం, లేకపోతే మోడ్యులర్ ఆపరేటర్ అంటాం. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనకి రిమైండర్ రావడానికి. సపోజ్ 4/2 చేయడానికి మనం ఏం చేస్తాం, రిమైండర్ ఈ 0 రావడం కోసం మనం పర్సంటేజ్ సింబల్ వాడతాం. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే, ఈ సింబల్స్ ఎలా వాడాలో ఒక ప్రోగ్రామ్ రాయడానికి సి లాంగ్వేజ్ చూడబోతున్నాం. ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ స్టెప్ అందరికి తెలుసు, దిస్ ఇస్ చాలా ఈజీ, దిస్ ఇస్ మెయిన్ ఫంక్షన్ ఎడర్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి మనకి, ఇది వాయిడ్ మెయిన్ అన్ని స్టెప్స్ లలో కంపల్సరీగా ఇది ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్స్ అనేది మనకి ఇవి రెండు చాలా కంపల్సరీ స్టెప్స్ మనకి, హ్యాషింగ్ కూడా stdio.h ఇంకా వాయిడ్ మెయిన్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంది, మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్ స్టార్ట్స్. సో ఇది 3 స్టెప్స్ అనేది ఏ ప్రోగ్రామ్ చూసినా మీకు కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంది, మనం అడిషన్ ఒకటి అప్లై చేద్దాం. సో ఫస్ట్ అడిషన్ మనం ప్లస్ ఆపరేటర్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ప్రోగ్రామ్ లో. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అడిషన్ మనం చేస్తున్నాం కాబట్టి ఒక వేరియబుల్ అంటే ఒక నంబర్ అనేది మనము డిక్లేర్ చేసుకోవాలి. సో ఆ వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అనేది మనం అసైన్ చేసుకోవాలి. సో నేను 10 అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో మనకి 10 అనేది ఏంటి, ఒక ఇంటీజర్ డేటా టైప్. సో డేటా టైప్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను క్లియర్ గా, మీకు చూడకపోతే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ పైన ఐ బటన్ లో లింక్ స్క్రోల్ అవుతుంది, ఫస్ట్ అది చూసి ప్లస్ ఇది చూడండి. ఎందుకంటే డేటా టైప్స్ వస్తేనే మనకి ఇది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో చూడండి. సో ఫస్ట్ ఇప్పుడు మనకి డేటా టైప్ అంటే ఏంటి, మనకి ఇంటి డేటా టైప్. ఎందుకు ఇంటి అంటాను, ఎందుకంటే మనకి మెయిన్ గా తెలుసు మనందరికి. సో ఇంటి డేటా టైప్ అంటే దీంట్లో నాన్ డెసిమల్ నంబర్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, నాన్ డెసిమల్ నంబర్స్ అంటే వితౌట్ డెసిమల్. సో వితౌట్ డెసిమల్ నంబర్స్ మనం తీసుకుంటున్నామంటే అది డేటా టైప్ మనకి ఇంటి డేటా టైప్. ఓకే, దిస్ ఇస్ ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి, సో దీన్ని నేను ఎందుకు ఇలా పక్కన రాస్తున్నాను జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కోడ్ పార్ట్ కాదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా రాస్తున్నాను కామెంట్స్ రూపంలో. సో నెక్స్ట్ థింగ్ ఏంది, నేను ఇంట్ డేటా టైప్ డిక్లేర్ చేశాను, ఒక వేరియబుల్ ఏ డిక్లేర్ చేశాను, ప్లస్ ఏ వేరియబుల్ కి 10 అనేది నేను అసైన్ చేశాను, సెమీకోలన్. సో నెక్స్ట్ ఏంది, మనం ఫస్ట్ ఆపరేటర్ ప్లస్ అనేది అసైన్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దీని అర్థం ఏంది, దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని అర్థం. ఓకే, మనం దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని రాసుకోవచ్చు, లేకపోతే ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు కూడా రాసుకోవచ్చు. సో మనం 2 విధాలుగా మనం రాసుకోవచ్చు ఈ స్టెప్ ని మనం. ఓకే, సో నెక్స్ట్ ఏంది, ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి సిస్టమ్ ఎలా వస్తుందంటే, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అన్నాం. అప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్, ఏ వాల్యూ 10 అని చెప్పాం కాబట్టి ఏ ప్లస్ లో 10 పెడుతుంది. అప్పుడు 10 ప్లస్ 2
2 ఎంత 12. సో అప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి. సో పర్సంటేజ్ డి ఎందుకంటే మనకి ఇంటూ ఫార్వర్డ్ స్క్వేర్ ఏంది పర్సంటేజ్ డి కాబట్టి. సో దాని తర్వాత మనకి ఏదో ప్రింట్ చేయాలనుకుంటున్నామో వేరియబుల్ ఇక్కడ రాసుకోవాలి. అలా మనకి ఏమొస్తుంది స్క్రీన్ మీద 12 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటి, సేమ్ అలానే మనం ఆపరేషన్ సబ్ట్రాక్షన్ కి పెట్టాలి, మల్టిప్లికేషన్ కి, డివిజన్ కి, అన్ని సేమ్ కోడ్ సేమ్, జస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ మనం అక్కడ సైన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వేరియబుల్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ మనకి దీని కూడా నేను ఇంటి డేటా టైప్ ఇచ్చాను ప్లస్ వేరియబుల్ డిక్లేర్ చేశాను బి. సో దానికి 10 అనేది వాల్యూ అసైన్ చేశాను. సో మనం ఇప్పుడు ఏం అప్లై చేయాలి, సబ్ట్రాక్షన్ ఆపరేటర్. సో కాబట్టి ఇది ఏమిస్తుంది మనకి b = b - 2 అని ఇస్తుంది. సో అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, b వాల్యూ మనం 10 ఇచ్చినాం కాబట్టి 10 పెట్టి 10 - 2 ఎంత 8. సో మనకి 8 అనేది మనకి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాసి ఇంటూ ఫార్వర్డ్ స్క్వేర్ పర్సంటేజ్ డి మనం దేంట్లో అయితే పెట్టామో ఆ డిక్లేర్ చేసామో వేరియబుల్ బి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కూడా సేమ్, డేటా టైప్ డిక్లేర్ చేసుకోవాలి, వేరియబుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి, ప్లస్ మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ దానికి అసైన్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, సి = c × 2. అప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్ మనకి సి ప్లేస్లో 10 పెడుతుంది. సో 10 × 2 అంటే 20. సో మనకి పైథాన్ అంటే మనకి సి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇంటూ సింబల్ అనేది మనకి మల్టిప్లికేషన్ కి యూజ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది మనకి ఇది ప్రింట్ అవుతుంది మనకి 20 అని. సో నెక్స్ట్ ఏంది, ఇప్పుడు మనము డేటా టైప్ తీసుకున్నాము, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, దానికి ఒక వాల్యూ 4 అసైన్ చేసాము. సో ప్రింట్ఎఫ్ యూజ్ చేసి, సో ఇక్కడ నేను ఇంకో స్టెప్ రాయలేదు. మనకి నెక్స్ట్ ఏంది, ఈ స్లాష్ = 2 అని ఇచ్చాము. అంటే ఈ స్లాష్ సింబల్ అంటే మనకి డివిజన్ చేయడానికి స్లాష్ సింబల్ వాడతాం. ఇంకా అది ఎందుకు వాడతాము, క్వశ్చన్ రావడానికి డివిజన్ చేశాక. సో దీని అర్థం ఏంది అంటే ఈ = E/2. ఓకే, మనం ఏమిస్తుంది మనకి సిస్టమ్ ఇప్పుడు మనకి ప్రింట్ చేస్తే E/2 అంటే ఈ ప్లేస్ లో మనకి ఏమి ఇచ్చాము 4. సో 4/2 ఎంత మన క్వశ్చన్ వస్తుంది 2. ఓకే, అది అలా ప్రింట్ అవుతుంది. సో 2 ఎందుకు వస్తుంది అంటే మనకి ఇప్పుడు 4/2 చేస్తాం మనం. సో ఇవన్నీ చేస్తే మనకి ఏమొస్తుంది, రిమైండర్ 0, క్వశ్చన్ మనకి ఏమొస్తుంది, మనకి 2. క్వశ్చన్ 2 ఎందుకంటే 2 టేబుల్లో 4 × 2 times. సో అది మనకి క్వశ్చన్ ఇస్తుంది రా. సో నెక్స్ట్ థింగ్ ఏంది, మనం ఒక వేరియబుల్ ఒక ఇంటి డేటా టైప్ డిక్లేర్ చేసుకున్నాము, ప్లస్ ఒక వేరియబుల్ డి డిక్లేర్ చేసాము. ఆ వేరియబుల్ కి మనం 8 అనే వాల్యూ అసైన్ చేసాం. సో దీంట్లో ఏంటి మనకి నెక్స్ట్, సో డి = d%2 అని అర్థం. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఎలా ప్రింట్ చేస్తుంది అంటే వాల్యూ డి అనేది ఏమి ఇచ్చాము 8/2 అంటే నేను ఏం చెప్పాను, పర్సంటేజ్ ఎందుకు వాడతాము, మనకి రిమైండర్ రావడానికి. సో మనకి రిమైండర్ ఏమిస్తుంది 0. సో ఇలా మనకి ఇది వాడటం. సో మొత్తం కోడ్ ఏదంటే ఇది మొత్తం మనం తీసేస్తే, నేను క్లియర్ లాస్ట్ పెడుతున్నాను ఇక నేను అర్థం చేసుకోవడానికి. సో ఇది మనకి మొత్తం కోడ్ మనకి ఎలా అయితే రాయాలో అని. సో ఇది ఫ్రెండ్స్ మనకి కోడ్ ఎలా రాయాలో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ప్లస్ దాని గురించి చెప్పాను నేను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మనం దాని అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడబోతున్నాము. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.